మరి ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియపరుస్తూ మరి ప్రత్యేకమైన సమయంలో దైవజనులు మరి మన ముఖ్య అతిథిగా మన మధ్య ఉన్నటువంటి మా ప్రియులు విజయ్ కుమార్ గారు మన మధ్య ఉండడం సంతోషం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ప్రియులు గంగాధర్ గారు అలాగే వెంకటలక్ష్మి గారు ముందుకొచ్చి మరి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని వారు నడిపిస్తూ ఉండగా వారు ముందుకొచ్చి మరి దైవజనులకి మరి పసుపు గుచ్చాన్ని ఇచ్చి ఫ్లవర్ బొకే ఇచ్చి వారిని సాధారణంగా ప్రేమతో ఆహ్వానించాలని వారిద్దరిని కూడా ప్రేమతో కోరుతున్నాం. ఏరి సిస్టర్ గారు అమ్మారండి తొందర ఎక్కడికి వెళ్ళదు ప్రత్యేక సమయంలో మరి ప్రియులు రావు గారు మీరు కూడా వచ్చి గంగాధర్ గారు రావు గారు మీ ఇద్దరు కూడా దైవజనుల్ని మరి పసుపు గుచ్చాన్ని ఇచ్చి సాధారణంగా ఆహ్వానించాలని వారిని ప్రేమతో కోరుతున్నాను. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ లేఖనాల నుంచి 25వ కీర్తన. మాట్లాడొద్దు ఎవరు, మీరు మాట్లాడుకోలేదే ఆలస్యం అయిపోద్ది. ఆ 25వ కీర్తన మొదటి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి విజిత గారు చదువుతుండగా మరి సహోదరితో కలిసి అందరం కూడా మాటలు చెప్తాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకుని నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకుని అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి దయ చెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడు ఉన్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయముడై ఉన్నవి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. వాక్య భాగవంతుడు నిర్మించిన సహోదరికి ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రియులారా మనం అందరం కూడా అలాగే నిలబడి మన
మరి పరిశుద్ధ గ్రంథాల కింద నుంచి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇది ఆరాధన సమయం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా స్తుతులతో స్తోత్రములతో సర్వశక్తి ఉంటున్న దేవుణ్ణి ఆరాధించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. 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 ప్రతి ఒక్కరు కూడా స్తుతులు స్తోత్రాలతో మన రెండు చేతుల పైకెత్తి సర్వశక్తివంతుల దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. వాళ్ళంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. అందరి బట్టి దేవునికి మహిమ. మనలను మన కుటుంబాలను కాపాడుతున్నటువంటి దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వారు యేసును మహిమపరచాలి. హృదయపూర్వకంగా ఆరాధించండి. హల్లెలూయా. 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా యేసయ్యా, ప్రియుడా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ఆమేన్. ప్రేమతో నిన్ను ఆరాధింతును.
రెండు చేతుల పైకెత్తి మహిమపడతాం. ఈ నెలంతా మనల్ని కాపాడిన దేవుడు, నెలంతా ఆయన సైజీవి రెక్కల కింద మనల్ని కాపాడిన దేవుడు, మన కుటుంబాలను కాపాడిన దేవుడు, మన బిడ్డలను కాపాడిన దేవుడు, ఇంకా మన సంఘమును కాపాడినటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ఒంటరితనంలో మనకు తోడున్న దేవుడు, మనకు దుఃఖకరమైన సమయంలో మనల్ని ఆదరించిన దేవుడు, మనము నడవలేని స్థితిలో మనల్ని నడిపించిన దేవుడు, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్న దేవుడు, మనుషులను మనల్ని మోసం చేసిన దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, పాపంలో పడకుండా మనల్ని తప్పించిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది కూడా మనకు తెలియ వల్ల కాలేదు, ఏది వల్ల మన జ్ఞానం వల్ల కాలేదు, ఏది మన డబ్బు వల్ల కాలేదు, ఏది మన యొక్క ఐశ్వర్యం వల్ల కాలేదు, కేవలం దేవుని కృపే, కేవలం దేవుని కృపే. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తాను. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలుతండి దయగలుగుతండి నాయన. గత నెల నుంచి గత వారం ఈ నెల వరకు మమ్మల్ని సజీవ వరకు భద్రపరిచినందుకు లెక్కలేని కొద్ది స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నాయన మీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము తండ్రి నాయన. ఈ సమయం ఇచ్చినందుకు లెక్కలేని కొద్ది స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం లేకుండా ఎంతమంది ఉన్నారు తండ్రి, మాకు ఇస్తున్నందుకు సమయం ఇచ్చినందుకు లెక్కలేని కొద్ది స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నాయన నా దేవుడా అనుకో మీకు ఏ వందనాలు తండ్రి, గొప్ప దేవుడా మీకు ఏ వందనాలు తండ్రి నాయన. మీకు ఏమి ఇచ్చిన మేము రుణం తీర్చుకోలేము తండ్రి నాయన. మమ్మల్ని ఎంతవరకు కాపాడుతున్నందుకు లెక్కలేని కొందరు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నాయన పరిస్థితులు చూస్తున్న భయంకరంగా ఉన్నాయి నాయన. కరోనా వస్తున్న తిరిగి ఉన్నాయి నాయన. ఆ కరోనా మమ్మల్ని మీద రాకోకుండా మమ్మల్ని కాపాడింది తండ్రి నాయన. మాకు ఇచ్చిన సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడా వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో వాడుపడుతున్న బిడ్డలకు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఆయన ఈ సంఘం ఎవరైనా ఎటువంటి సంఘం ఎవరికో లేకుండా ఉన్నా తండ్రి మాకు ఇచ్చినందుకు బెహరం దేశంలో మాకు అనుగ్రహించినందుకు లెక్కలేని కొందరు ఈ గ్రేస్ ప్రార్థన సంఘం ధర్మం ఇలా వాడుపడుకున్నందుకు లెక్కలేని కొందరు స్థుతులు స్తోత్రాలు కాపాడినందుకు లెక్కలేని కొందరు స్థుతులు స్తోత్రాలు గంగారథ గారు ఏమైనా కూడిగా ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ గృహంలో దర్శించిన తండ్రి నేను ఈ పేరు దర్శించిన తండ్రి. ఇక్కడ కూడా చెమ్మిలు అందరు కూడా దర్శించిన తండ్రి నాయన. ఒక్కొక్కరు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. నన్ను ఇండియా నుంచి దైవజనాన్ని తీసుకొచ్చినందుకు లెక్కలేని కొందరు స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన ద్వారా మాతో ఏం మాట్లాడుతున్నా మా హృదయాలతో మాట్లాడండి ఆయన. మీరు ఉండండి ఆయన. మమ్మల్ని మా హృదయాలు కడగంతండి, మా హృదయాలతో మాట్లాడండి ఆయన. ఎటువంటి లోటు ఉన్నదో శుద్ధపరచుకోవడానికి మమ్మల్ని శుద్ధపరచుకునేలాగా నిలబెడుతుండే వాళ్ళు మీరు ఉండండి ఆయన. వాక్యం ద్వారా మీరు మాతో బలపరిచింది తండ్రి. వారి ప్రార్థనలంతా మీరు తోడ జ్ఞాపకం చేసుకోండి. ఇండియా నుంచి శ్యామ్గా తీసుకొచ్చినందుకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. మన ప్రయాణం అంతా మీరు శ్యామ్గా తీసుకొచ్చినందుకు లెక్కలేని స్తోత్రాలయ్యా నాయన. మీకు ఏమి రుణం తీర్చుకోలేము తండ్రి నాయన. ఈ సన్నిధిలో మిమ్మల్ని అందుకు మేము ఆరాధించుకోవడానికి మాకు కృపలు చూపించినందుకు లెక్కలేని కొంత స్తోత్రాలు తండ్రి నాయన. ఈ రోజు నాయన వాక్యం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. వాక్యం వినడానికి ఎన్నగానో చెవులు మనసు మాకు అనుగ్రహించమని చేసి చిన్న ప్రార్థన పాదలు చేర్చుకుంటారని ఏ స్నాలు బ్రతమాలు పెట్టినాం తండ్రి. అందరూ కూడా దయచేసి కూర్చుందాం. మరి ప్రార్థన చేసినటువంటి విజయ్ కుమార్ గారు కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి ప్రత్యేకమైన సమయంలో ఎదరికి సర్దు కూర్చున్నామా? ఎదరికి సర్దు కూర్చోండి. ఇంకా ఎదరికి గోడలు తప్పించండి కొంచెం. మరి ప్రత్యేకమైన సమయంలో దైవ వాక్యానికి వెళ్లే ముందు ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఈరోజు నూతనంగా మన మధ్యకి ఒక నూతనమైన జంట రావటం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రియులు వాసు గారు మరి తన భార్యను చిన్నారి గారిని ఈ బహ్రెయిన్ దేశానికి తీసుకురావటం ఎంతో సంతోషకరమైన విషయం. ముందుగా ఆ మాట అయ్యా మరి ఇలాగా మరి ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు నా హృదయం ఉప్పొంగింది, ఎంతో సంతోషించాను. ప్రియులారా మరి మరి ఎన్నో సంవత్సరాల క్రితమే నిజంగా తన భార్యని తీసుకురావాలి ఇక్కడికి. కానీ మరి తల్లి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ రోజుల్లో ఎవరు కూడా నాకేం బాధ్యత, ఆ పెద్దోడు ఉన్నాడు కదా ఆడు చూసుకుంటాడు వీడు చూసుకుంటాడని తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు. కానీ తన భార్యని తన తల్లి దగ్గర సంరక్షకురాలుగా పెట్టి మరి ఎంతో చక్కగా తన తల్లిని మరి సంరక్షించుకొని ఇప్పుడు మరలా మరి ఆ కార్యాలన్నీ జరిగిన తర్వాత మరి సంతోషంగా తన భార్యను వారు ఈ బహ్రెయిన్ దేశాన్ని తీసుకొచ్చారు. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మన గ్రేస్ ప్రార్థన మందిరంలో ఈ రఫాలో జరుగుతున్న గంగాధర్ గారి ఇంటికి ఈ ప్రార్థనకి వారిద్దరు కూడా రావటం చాలా సంతోషం. ఒక్కసారి లేచిన పడితే అందరూ కూడా చప్పలు కూడా దేవుని మహిమపడతారు. దేవుని కూడా ఒక్కసారి
కనబడితే వాసు గారు ఇప్పుడు చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మరి చాలా సంతోషం. చెప్పండి మరొకసారి. దేవునికి స్తోత్రం. మరి నిజానికి వారు మన 18వ తేదీన వాళ్ళ పెళ్లి రోజు. వాసు గారు ఏంటంటే మరి ఈ సమయం కోసం ఎదురు చూశారు. రేపు సంఘంలో మరి ఆ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయటం, అలాగే సంతోషకరమైనటువంటి వేడికి జరిపించుకుంటున్నారు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, మరి చిన్నారి గురించి చెప్పాలంటే నిజంగా మేము 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నిజంగా సహోదరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి బిడ్డ, మంచి ఆత్మీయురాలు. అంత మాత్రమే కాదు, వారి అత్తయ్య గారి విషయంలో నేను చూసిన విషయం ఏంటంటే నిజంగా ఆ సమయంలో పేషెంట్లను చూసినప్పుడు నిజంగా అంత శుభ్రంగా ఎవరు కూడా ఉండరు. నిజంగా చెప్తున్నాను కదా, అది ఒకవేళ నా తల్లి అయి ఉన్నా కానీ ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి వారిని, ఆ మంచం మీద ఉన్నటువంటి వారు, లేగలేని స్థితిలో ఉన్న వారిని ఆ బెడ్ దగ్గర ఏదో కొంచెం స్మెల్ రావటం, కొంచెం శుభ్రం లేకుండా ఉంటుంది. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక ఆశ్చర్యం వేసింది నాకు. ఎంత పరిచర్య చేస్తే ఎంత శుభ్రంగా లేవలేని మనిషికి ఉంటుంది అని. అందుని బట్టి అప్పుడే నాకు అర్థమైంది చిన్నారి యొక్క ప్రేమ మనసు కూడా ఎంతో సంతోషకరమైన విషయం. మరి అట్టి కార్యాలు, అట్టి ప్రేమ కలిగినటువంటి బిడ్డల సంఘంలో ఉండడం కూడా చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి ఇక మనకి సమయం తక్కువ కనుక వీళ్ళు మరి మన మధ్యకి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి విజయ్ కుమార్ గారిని బట్టి నేను ప్రభు మహిమ చెల్లిస్తున్నాను. వారిని 2 నిమిషాలు పరిచయం చేస్తాను. దానికంటే ముందుగా మరి ఇక్కడ ఈ ఆరాధన 3వ వారం జరగాలి. ఇది ఎన్నో వారం? 5వ వారం. 4 కాదు, 5వ వారం ఇది. అయితే పిల్లరా, మరి నేను గంగాధర్ గారిని, మరి వెంకటలక్ష్మి గారిని మరి అడిగాను, అయ్యా మరి ఇలాగ పాస్టర్ గారిని తీసుకొస్తున్నాము, మరి 29వ తేదీన వారు వస్తారు. మీ యొక్క ఈ ప్రార్థన కూడిక 29వ తారీఖుకి కొంచెం మార్చుకోవాలంటే అయ్యో తప్పనిసరిగానే మరి ఎంతో ప్రేమతోటి అంగీకరించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జరిపించారు. వారికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గతంలో ఇది మరి ఇదే గదిలో మరి ఫైర్ అయింది. మనకి గంగాధర్ గారు ప్రత్యక్షంగా సాక్ష్యం చెప్పారు. పైనుంచి ఆ ఎల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ నిప్పు నిరుసులు కింద పడి మరి రామకృష్ణ గారు ఈ రూమ్లో ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి ఈ రూమ్లో ఆ బెడ్ మీద ఆ నిప్పులు పడి మరి అది అందరూ పనికి వెళ్ళిపోయి ఎవరికాలు పొద్దుట్లేసి ఎవరు లేరు ఇంటికాడ. అది ఫైర్ అయిపోయింది. చాలా పెద్ద ప్రమాదం. చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా పైకి కనపడిన కూడా మరి చెక్కలతోటే ఉన్నాయి. ఏదైనా జరిగితే మరి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. కానీ ఆ సమయంలో ఆ రూమ్లో చాలా మట్టుకి మరి ఆ బెడ్, ఆ పరుపు అవన్నీ కూడా కాలిపోయినా ఆ పొగ, ఆ కిటికీ అంతా బయటికి రావటం బట్టి ఎవరు చూసి మరి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయటం, మరి వెంటనే వచ్చి మరి తాళాలు పగలగొట్టి దాన్ని అదుపులోకి తీసుకురావటం ఎంతో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడి సన్నిధి ఉంది. అపవాది అనేక రకాలుగా మనల్ని బాధపెడుతుంటాడు, కానీ దేవుని యొక్క కాపుతలు ఇచ్చారు. ఇక్కడ నుంచి మరి ఈ రూము వెంకటలక్ష్మి గారు, మా గంగాధర్ గారి రూము, ఈ పక్కన ఏదైనా ఫైర్ జరిగితే మరి ఇంట్లోనే మన పాస్పోర్ట్లు అన్నీ కూడా మరి పెట్టుకుని వెళ్తాం. ఎంత ప్రమాదం జరిగేదో కానీ అంతటి నుంచి కూడా దేవుడు సంరక్షించాడు. అందుని బట్టి నేను ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మరి విజయ్ కుమార్ గారి విషయంలో 2 మాటలు చెప్పేసి మరి రేపు నేను సంఘంలో పరిచయం చేస్తాను. అయినప్పటికీ మరి వారు మన మధ్య ఉన్నారు కనుక 2 మాటలు. మరి విజయ్ కుమార్ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా అన్నదమ్ముల అనుబంధం. 7వ తరగతి నుంచి అంటే 8వ తరగతి నుంచి మేమిద్దరము కూడా మరి జున్నూరు హై స్కూల్లో కలిసి చదువుకున్నా కానీ ఎంతో చక్కగా మంచి స్నేహితులు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా భావాలు ఒక రకంగానే ఉన్నాయి. ఆయన కూడా ఆత్మీయుడే, ప్రార్థనకి వెళ్ళటం, మరి దేవి సన్నిధిలో ఎదగటం. మేము కూడా అదే స్థితిలో ఉంటాం. మా భావాలు కలవటం ఎంతో చక్కగా, ఎంతో ఆత్మీయులుగా మరి ఆ యొక్క హై స్కూల్ చదువులు మేము పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా మరి హై స్కూల్ చదువులు అయిన తర్వాత మరి వారు దేవుని కొరకు సమర్పించుకొని 3 సంవత్సరాలు విజయనగరం గమ్ సిటీలో మరి వారు మరి బైబిల్ స్టడీ చేసి రావటం. ఆ తర్వాత అప్పటికే నేను మరి ప్యారిస్లో కొన్ని సంఘాల్లో పరిచయం చేయటం, మరి మళ్ళా వారు నాతో కలిసి మేమిద్దరం కూడా మరి ఆ యొక్క దేవుని సేవలో ఎన్నో సంవత్సరాలు బహుబలంగా వాడబడ్డాం. దేవుని కృపలో మమ్మల్ని చిన్న వయసులో పేద కుటుంబాలు, బాగా కడు పేద కుటుంబాలు, కానీ దేవుడు ఎన్నుకొని కోరుకున్నాడు. ఇద్దరం కలిసి ఇంకా ఉన్నారు సహోదరులు, మా ఇద్దరమే కాదు కానీ ఇంకా అందరం కలిసి ఎంతో చక్కని పరిచర్య, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు మరి ప్రోత్సహించుకుంటూ ఎంతో ఉన్నతమైనటువంటి పరిచర్య చేశాం. అంచెలంచెలుగా చిన్న స్థితి నుంచి ఎదుగుతూ మరి ఎంతో కష్టపడి మరి తన భార్యను గల్ఫ్ దేశానికి పంపించి ప్రతి రూపాయి కూడగట్టి మరి దాంతో వారు చదువుకొని మళ్ళా ఉన్నతమైన చదువులు బైబిల్ స్టడీలు చేసి మరి ఇప్పుడు ప్రత్యేకంగా మరి ఆంధ్ర ఎవాంజికల్ లూథరన్ సంఘంలో మరి గురుమండల అధ్యక్షులుగా మరి ఇంచుమించుగా 3 ప్యారిస్
ఇది రెండో ప్యారిష్. ఇంచుమించుగా 8-10 సంవత్సరాలుగా వారు మరి ఆ యొక్క ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో గురు మండల అధ్యక్షులుగా, ప్యారిష్ పాస్టర్ గారుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ అనేక మందిని ప్రభువుకి నడిపిస్తూ ప్రత్యేకంగా మరి ఆ యొక్క పల్నాడు ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో మరి వారు పరిచయం చేయడానికి ప్రభు కోరుకున్నాడు. ప్రత్యేకంగా మీకు చెప్పాను నేను పోయినసారి, మరి భయంకరమైనటువంటి అడవుల మధ్య, ఎంత భయంకరమైనటువంటి అడవులు అంటే అమ్మో నాకు తారెత్తిపోయిన ఆ ప్రాంతంలో ఉండటానికి, అంత భయంకరమైనటువంటి అడవుల మధ్య తన భార్య తన బిడ్డలతోటి మరి అక్కడ పరిచయం చేస్తున్నారంటే నిజంగా గొప్ప విషయం. ఆ పరిస్థితులు చూసినప్పుడు అసలు అక్కడ ఉండే ధైర్యాన్ని దేవుడు ఎంతో గొప్పగా ఇచ్చాడు. నేను ఎంతో సంతోషపడ్డాను. అటువంటి ఉన్నతమైనటువంటి సేవ కొరకు మరి వారు సమర్పించుకొని ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు. అనేక మందిని ప్రభు కొరకు నడిపిస్తున్నారు. కనుక మరి మేము వెళ్ళినప్పుడు మరి మమ్మల్ని కూడా వారి సంఘానికి పిలిచి 3 రోజులు వాళ్ళ ఇంటికాడ మరి మేమెంతో మరి కట్టుకుని ఏకంగా యనమండికి వెళ్ళాం. ఆ బాధ్యతలన్నీ చూసి మమ్మల్ని ఎంతగానో ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త కొరకు వాడుకున్నారు. ఆ తర్వాత మరి నేను, నా భార్య పాస్టర్ గారు మరి ఇద్దరం కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించుకుంటే పాస్టర్ గారి ప్రోత్సాహంతో మరి పాస్టర్ విజయ్ కుమార్ గారిని ఒకసారి తీసుకొస్తే బాగుంటుంది అని. ఎందుకంటే మరి వాళ్ళు మేము అన్నదమ్ముల కింద ఉంటాం, వాళ్ళిద్దరూ మరి విజయ్ కుమార్ గారి మిస్సెస్ ఈవిడ మరి అక్క చెల్లెల కింద ఓడుకోవాలి కింద ఉంటారు. ఆవిడ అడిగిందట మరి పాస్టర్ గారిని ఒకసారి మరి వీలైతే ఆ బహ్రెయిన్ దేశం తీసుకెళ్ళమంటే ఆ మాటకి మరి పాస్టర్ గారు మరి విజయ్ కుమార్ గారిని తీసుకొస్తే బాగుంటుందంటే వెంటనే నేను కూడా మరి దానికి అంగీకరించి మరి ప్రయత్నం చేసినప్పుడు సంఘ పెద్దలకు తెలియపరిచినప్పుడు అందరూ అంగీకరించారు. మరి వారి ప్రయాణ విషయంలో మరి ఒక సహోదరుడు వీసా కొరకు అయినటువంటి ఖర్చు ఒక సహోదరుడు ఇవ్వటం, తర్వాత టికెట్ అన్ని కూడా నేను పెట్టుకోవటం, మరి సంఘానికి నడిపించడానికి దేవుడు చూపించాడు. ఈ రాత్రి క్షేమంగా మన మధ్యకు వచ్చారు. సమయం లేదు కనుక విస్తరించి మాట్లాడడానికి ఇంకా చాలా దినాలు మన మధ్యలో ఆయన ఉంటారు కనుక ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని గురించి ఆయనతో కూర్చున్నటువంటి విషయాలు మీతో ఉంచుతాను. ఈ ప్రత్యేకమైన సమయంలో వారిని దేవుడు మన మధ్యకి క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి, అలాగే మరి వారి సంఘ పరిచయాలన్నీ విడిచిపెట్టి మన మధ్యకు వచ్చినటువంటి విజయ్ కుమార్ గారిని బట్టి మరొకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపడతారు. ఈ సమయంలో మరి వారికి సమయాన్ని ఇస్తున్నాను. వారి ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించాలని వారిని ప్రేమతో కోరుతున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరూ ప్రభునామమున శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి ఈ ప్రత్యేక సమయంలో స్థానిక గ్రేస్ ప్రార్థన మందిరపు మరి దైవజనులు రండి జార్జ్ బాలయ్య గారికి, అమ్మగారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు, అలాగే పెద్దలు గంగాధర్ వారి యొక్క మరి సమూహమునకు కూడి వచ్చిన మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభునామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మా స్వగ్రామము పాలపూలు దగ్గర జులూరు గ్రామము, మాది చాకిరేగుంట. ఆ ప్రాంతము నుండి దేవుడు మరి సహోదరులు చెప్పిన రీతిగా దైవజనులు చక్కటి విద్యను అభ్యసించిన తరువాత 99-2000 సంవత్సరంలో విజయనగరం మందు డాక్టర్ కే పాల్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యాను సిటిహెచ్. అటు తరువాత 2000 సంవత్సరంలో చివరిలో మరి దైవజనులే నన్ను ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘానికి పరిచయం చేశాడు. ఆయన నాకు ఆరాధన నేర్పడము సర్వము కూడా ఆయనే. ఆ దినము నుండి 2016 వరకు నేను ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘాల్లో సిఆర్గా పనిచేశాను. ఆ సమయంలోనే మరి దైవజనులు చెప్పేవారు, మరి ఉన్న స్థాయిలో ఉండకూడదు, ఇంకా స్థాయి మనము ఎదగాలి 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 అన్నప్పుడు దేవుని కృపను బట్టి మరి ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘ పరిచర్యలో 2017వ సంవత్సరం ముందు ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర ముద్దులపల్లి గ్రామంలో పక్క ఫ్యాక్షన్ ఇస్తాను అన్నమాట. అప్పటికి వెళ్ళేటప్పటికి కొన్ని మర్డర్లు జరిగినాయి అక్కడ. ఆ భయంకరమైన సన్నివేశాల మధ్యన 5 సంవత్సరాలు చక్కగా పరిచర్య జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. 5 సంవత్సరాలు అయిన తర్వాత అన్నట్టు పల్నాడు వెళ్దాము అని అనుకున్నాను, మాచర్ల సైడ్ కానీ నర్సరాపేట. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మా పరిచర్య 9 దినాలలో సైకిల్ వేసుకుని కుమ్మరపాలెం, వేడింగ్ అనే పాలెలకు మేము వెళ్ళినప్పుడు ఒక పాట పాడుకునేవాళ్ళం. కొండలలో లోయలలో అడవులలో
ఎడారులలో మాకు పంటకాలం కొట్టుకుంటుంటే నైట్లు సోదరుడు వెనకాల తిరుగుతూ అదే పాట పాడుకుంటూ వస్తే అప్పుడు మాకు అర్థం కాలేదు, ఈయనేమో ఎడారి ప్రదేశం నడిపెంతాడని, నన్నేమో అడవులకు నడిపెంతాడని. నేను ప్రస్తుతం చేసేది శ్రీశైలం దగ్గర దోర్నాల ప్రాంతము, దోర్నాల నుండి హుబ్లీ వెళ్ళే రోడ్డు అనమాట, కర్ణాటక వెళ్ళే రోడ్డు, ఆత్మకూరు రోడ్డు. ఇంచుమించు 47 కిలోమీటర్లు ఏకదాటి అడవి. ఆ రోడ్డు మీద ఇంచుమించు లేదంటే 200-300 మంది ఈ పండుకోతులు, భయంకరమైనటువంటి అడవి. 27 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణం చేస్తే నల్లగుంట్ల గ్రామం వస్తుంది. నల్లగుంట్ల గ్రామం నుండి ఇంకొక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వెళ్తే రాజశేఖర రెడ్డి చనిపోయిన పావురాలు కొట్టొస్తుంది. అర్థమైందమ్మా? ఎలాంటి పరిస్థితుల మధ్యలో మేము సేవ చేస్తున్నామంటే, నేను ఉన్న ప్రదేశం నుండి 10-12 కిలోమీటర్ల దూరంలో రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి ప్రదేశం పావురాలగుట్ట. దైవజనులు వచ్చినప్పుడు ఇంచుమించు మేము 8 కిలోమీటర్లు వెళ్ళి ఆ ప్రాంతంలో పరిచర్య చేశాం. ఆయనకుంటాని నా చిన్న కుమార్తె మరి వచ్చింది మాతోటి, మా పెద్ద కుమార్తె మమదన్ గారు రాలేదు. కానీ భయంకరమైన వర్షము, ఇప్పుడు కూడా వర్షం కురుస్తూనే ఉంది. అలాంటి అడవి ప్రదేశంలోనికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఏది ఏమైనప్పటికీ మమ్మల్ని చిన్న వయసులోనే దేవుడు తన సేవకే పిలిచాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు మాకు అనుగ్రహించాడు. కడు దీన కుటుంబాలు, కడు పేద కుటుంబాలు అయినప్పటికీ దేవుడు తన కృపను బట్టి ఉదయకాలం మందు సోదరులతో చెప్పాను, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దీనులను పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే తల్లిని విడిచి, తండ్రిని విడిచి, అన్నదమ్ములు విడిచి, అక్కసెబులను విడిచి, బంధుమిత్రాదులు విడిచి, కన్న బిడ్డలు విడిచి మరి వారి కుటుంబ పోషణ నిమిత్తమై ఒక గొప్ప త్యాగపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. మీరు అందరూ మీ కష్టార్జితమే మీ కుటుంబాలు దేవుని బిడ్డలారా నేడు అనుభవిస్తూ ఉన్నాయి. వారు ఉన్నతమైన స్థితిలో సమాజంలో, సంఘములో చక్కటి ఇల్లు కట్టుకుంటున్నారు, చక్కటి చదువులు చదువుకుంటున్నారు, చక్కగా అన్ని రీతిలుగా అభివృద్ధి చెందుతున్నారంటే మీ కష్టము. దేవుడు మిమ్మల్ని నడిపించిన గొప్ప నడిపింపు. దేవుడు మీకు అందరికీ చక్కటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా ప్రభుని కోరుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఒకానొకప్పుడు మన స్థితిలో ఏమిటో మనకు తెలుసు. కానీ మీ కష్టార్జితం చక్కటి ఇండ్లు కడతా ఉన్నారు. మీ కష్టార్జితం చేత బిడ్డలను డిగ్రీలు చదివిస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్లు చదివిస్తారు, డాక్టర్లు చదివించేవారు ఉన్నారు. మీ కష్టార్జితం ద్వారా నేడు సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. సంఘాల్లో ఇంచుమించు లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చి డొనేషన్స్ ఇచ్చిన వారు ఉన్నారు. ₹1,00,00,000 అంటే తక్కువ మందిరాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ₹1,00,00,000 అంటే మందిరము చిన్న మందిరం. 2 కోట్లు 3 కోట్లతో నేడు దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో కట్టబడుతున్నాయంటే దేవుని బిడ్డలకు ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఈ దేశంలో ఉన్న వారందరి కొరకు, ఈ దేశ నాయకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్న ఈ గ్రేస్ ప్రార్థన మందిరం కొరకు మరొక్కసారి దైవజనులు బి యాజ్బాలయ్య గారి కొరకు మరొక్కసారి నా మనసారా దేవుణ్ణి కోరుకుంటూ, ప్రియ దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము ఒక మాట చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో
ఏది వింటిమో మా కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు మంచిది. అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు కదమ్మా. మేము విన్నాము, మేము మా కళ్ళారా చూచాము, మా చేతులవి దానిని గూర్చి మాత్రమే మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాము. మేము క్రీస్తునకు దాసులము. క్రీస్తును గూర్చిన సాక్ష్యము ఈ లోకానికి ప్రకటించబోతూ ఉన్నామని భక్తుడైన యోహాను చక్కనైన రీతిలో సెలవిస్తూ ఉన్నాడు. మన పాటల పుస్తకాల్లో ఒక మంచి పాట ఉన్నది. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా సాక్ష్యం, ద విట్నెస్. సాక్ష్యం ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఒక సాక్ష్యం ఉంటారు. ప్రతి కుటుంబానికి ఒక సాక్ష్యం ఉంటుంది. ప్రతి గ్రామమునకు ఒక సాక్ష్యం ఉంటుంది. అలాగే రాష్ట్రమునకు దేశమునకు కూడా సాక్ష్యాలు ఉంటాయి. మంచివారు, మంచి దేశము, మంచి ప్రజలు, మంచి విశ్వాసులు, మంచి కుటుంబ యజమానులు, మంచి కుటుంబ యజమానురాలు, మంచి బిడ్డలు, మంచి సంఘము అని ప్రతి చోట ప్రియ దేవుని బిడ్డలారా సాక్ష్యము మనం చెప్పగా మనం వింటా ఉన్నాం. మంచిది. అయితే ఈనాడు సాక్ష్యము ఎలాగూ ఉన్నది అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి అనుకూలత పరిస్థితులు బట్టి సాక్ష్యం మారిపోతూ ఉన్నది. ఉదాహరణకు ఒక మంచివాడిని చెడ్డవాడిగా మార్చాలి. ఒక మంచివాడిని క్షణం పట్టదు. ఇంకా ఆయన ఆమె వాడా అంతే అయిపోయింది, మొదలవుతుంది మన ఆలోచన. అదే ఒక చెడ్డవాడిని మంచివాడిగా మార్చాలి. ఇప్పుడు అమ్మా అంత గొప్పవాడు లేడు, గొప్ప ఆమె లేదని అనుకోండి, అబ్బో చాలా బాగుంది మంచి కుటుంబం. వెంటనే మాటను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా మారిపోతూ ఉంటారు. ఒక వ్యక్తిని బ్రతికించాలి అనన్నా సాక్ష్యం చాలా ఉపయోగపడతా ఉంది. చెప్పాలి అనన్నా సాక్ష్యం చాలా ఉపయోగపడతా. ఒక క్రూరుడను నరహత్య చేసిన వాడిని మంచివాడిగా మన నోటి మాట ద్వారా, మన సాక్ష్యము ద్వారా అతన్ని ఈ లోకంలో మంచివాడిగా చిత్రీకరించవచ్చు. అదే నరహత్య చేసిన వాడిని ప్రియ దేవుని బిడ్డలారా నరహత్య కూడా అప్పగించేటువంటి సాక్ష్యం ఈ లోకంలో చాలా వినబడతా ఉంది. పొదునైనదిగా, చాలా వాడిగా, ఖడ్గంగా ఉపయోగపడుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా మన ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు మాత్రమే. అధిక బలం ఉన్నాయి. అలా మరి సోదరులు విజయ్ కుమార్ గారు ప్రార్థించారు, ప్రభా మరలా మాకు కరోనా రాబోతా ఉన్నది, పాత రోజులు రాబోతా ఉన్నాయి, మాట్లాడడానికి అవకాశం ఉండదు, చూచుకొనడానికి అవకాశం ఉండదు, మరణపు వాసన మన ముక్కులకు తగులుతుంది. మాస్కులు పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్లో అయితే, మన పల్లెటూరులో అయితే ఇంటి చుట్టూ డేరాలు కట్టేసేవారు, మన పచ్చటి టార్పాలిని కట్టేసేవారు, చాలా మంది మెస్సలు కట్టేశారు. చాలా భయంకరమైనటువంటి సమయంలో మనం బ్రతికనుకునేదేనా ఆ స్థితిగతులు రాబోతున్నాయి తండ్రి అని మరి సహోదరు చక్కటి ప్రార్థన చేశారు. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా ఈ సాక్ష్యం అన్నది లోకములో ఎంతో ప్రయోజనకరమైనదో మనందరికీ తెలుసు. కానీ
మన ఆత్మీయ జీవితం ఒకటి ఉన్నది. 60-70 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తరువాత, ఈ శరీరమును విడిచిపెట్టిన తరువాత, మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులమై ఉన్నాము గనుక ఒకానొక దినమందు ఈ దేహమును విడిచిపెట్టిన తరువాత మన గూర్చి మనకు ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో సాక్షాత్తు దేవాది దేవుడిని యెహోవాయే యోబు గ్రంథము 1వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా చక్కటి సాక్ష్యము పలుకుట మనం చదువుదాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము తీసారా 9వ వచనం చదువుదాము. భూమి మీద 9వ వచనం సార్. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. 8వ వచనం చదువుకుందామండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతిని గూర్చి నువ్వు ఆలోచించితివా? మొదటిది చదవమ్మా. రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించువాడు. 4, 5 భూమి మీద అంతటి అతని వంటి వాడెవడనూ లేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ గ్రంథములో ఆదాము మొదలుకొని ఇప్పటి మన వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న వారని. ఆదాము జీవించాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పితరులు జీవించారు, మోషే మొదలుకొని పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరూ జీవించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానము. యాజకులుగా, రాజులుగా, న్యాయాధిపతులుగా, ప్రవక్తలుగా, చిన్న ప్రవక్తలుగా, దేవుని సేవకులుగా ఉన్న వారందరూ దేవునికి అత్యంత సమీపంగా జీవించిన వారు ఎంతో మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. మొదటి మాట చెప్పుకున్నాం. మోషే నా ఇల్లంతటిలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నేను ఏదైనా ఒక సంగతిని గురించి చేయాలని ఆశపడినప్పుడు అబ్రహాముకు చెప్పకుండా నేను దాచాలి అనుకున్నాడు దేవుడిని. దావీదు నా హృదయానుసారుడు. ఈ మాటలు ఉన్నాయి. అవి కేవలం ఒక పదము లేదా 2 పదాలతో మాత్రమే వారికి ఘనతను తెచ్చిపెట్టాయి. మంచి పేరును తెచ్చిపెట్టాయి. వారిని గురించి గొప్పగా ఆలోచించుకోవడానికి అవకాశం ఉన్నది. యోబు అటువంటి వాడు కాదు. యోబు కేవలం అతను ఒక భక్తుడు మాత్రమే, ఒక విశ్వాసి మాత్రమే. ఒక విశ్వాసికి దేవుడని యెహోవా ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. పైగా అలాంటి సేవకులతో మాట్లాడడం, ఒక న్యాయాధిపతి ఎదుట మాట్లాడడం లేదు, ఒకవేళ ఒక రాజుగారి దగ్గర ఈ మాట పలకడం లేదు, ఒకవేళ ఒక ప్రవక్త దగ్గర ఈ మాట మాట్లాడడం లేదు, సంఘం ఎదుట, సమాజం ఎదుట ఈ ఏం మాత్రం మాట్లాడడం లేదు. కానీ అయ్యా రండి సార్, సాక్షాత్తు నిరతము అయ్యా రండి సార్, సాక్షాత్తు నిరతము ఈ సంఘాన్ని, సమాజమును, దేశమును పట్టి పీడిస్తున్నాడు సాతానుడు. విరోధి అయిన సాతాను ఎదుట ఈ మాట పలుకుతున్నాడు. అమ్మ ఆలకించారా? అయ్యారా? నా మాట మీకు వినబడుతుందో? జాగ్రత్తగా. ఎవరి ఎదుటనంటే ఒక విరోధి ఎదుట నిత్యము సంఘము నాశనము చేయవాడు, కుటుంబాలు నాశనము చేయవాడు, దేశాన్ని నాశనము చేయవాడు, క్రూరుడు, హింసకుడు, దోషకుడు, అపవిత్రుడు, పాపులలో ప్రధానుడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గరే ఉంటూ దేవుని కంటే గొప్పగా హెచ్చించుకున్నటువంటి వాడు, త్రోసివేయబడిన వాడు, విడవబడిన వాడు, విసర్జించబడిన వాడు ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతిని గురించి నీవు ఎంత ధైర్యము! దేవుడిని యెహోవాకు, దేవుడిని యెహోవా యోబు వైపు చూచినప్పుడు, దేవుడని యెహోవా యోబు వైపు చూచినప్పుడు యోబు ఎలాగ నిలబడ్డాడు ఒకసారి ఆలోచన చేయాలి. అంత గొప్ప మాట ఆలకించండి. సాతానుడికి సమస్తమును ఎరిగినవాడు. ఇదే అధ్యాయం 1వ వచనం 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు సంగతి గురించి ప్రక్కన పెట్టి ఒక్క నిమిషం అతని గురించి మాట్లాడుతున్నా. సాతానుడు, అయ్యా నువ్వు ఎక్కడ తిరిగి వస్తున్నావు అంటే, నేను భూమి కింద అటు ఇటు తిరుగులాడుతున్నాను అన్నాడు మొదటిసారి. రెండవది, భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. భూమి ఉన్నాడు, భూమి కింద కూడా ఉన్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, ఏలయనగా మీరు పోరాడినది శరీరంతో కాదు గాని ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. అక్కడ కూడా సాతాను లేని ప్రదేశము లేదు, ఈ దినమందు సాతాను లేని స్థలము లేదు. కానీ అటువంటి సాతాను ఎదుట, విరోధి ఎదుట, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుని ఒక సమూహముని ఎన్నుకున్న వారి ఎదుట, ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడిని యెహోవా ఉప్పొంగిపోతూ అంటున్నాడు, నీవున్న సేవకుడు అయిన యోబు సంగతిని గురించి నీవు ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి సాక్ష్యం మనకు కలిగి ఉండాలి. ఓ దైవజనుడా, ఓ దైవజనమా, ఓ కుటుంబ సభ్యుడా, దేవుని పేట వచ్చిన మనమందరిని కూర్చి దేవుడిని యెహోవా మన వైపు చూచినప్పుడు మనం ఎలా కనపడతా ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు మొదటిగానే చెప్పాను, మనుష్యుల యొక్క సాక్ష్యము పరిస్థితులు బట్టి మారిపోతాం. ఒక మంచి వాడికి ఉరిశిక్ష వేయించేయచ్చు, ఉరిశిక్షలో ఉన్నవాడిని బయట తీసుకొచ్చేయచ్చు, అంతే కదమ్మా. మంచి ఒక ఉన్నతమైన వారిని గురించి పనికిమాలు మాట్లాడవచ్చు, పనికిమాల వారు ఉన్నతమైన వారుగా మాట్లాడవచ్చు. కానీ ఇది భూమి మీద ఉన్నటువంటి ఈ కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు మాత్రమే. కానీ శాశ్వత కాలం ఉండున్నది. రేపు నువ్వు దేవుని ఎదురు ప్రత్యక్షమైనప్పుడు, ఆ తీర్పు దినమందు ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు నిలబడినప్పుడు, దేవుడు నీ గూర్చి చెప్పవలసిన సాక్ష్యం, సాక్ష్యము ఆసన్నమైనప్పుడు, ఆ ఘనమైన సమయం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎలా ఉన్నాం? పరిశుద్ధ లేఖన భాగము నుండి లూకా సువార్త 7వ అధ్యాయము అయ్యా తీసారా 5వ వచనములో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త అతడు మనలను జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. సరిపోద్దమ్మా. 7వ వచనం చదువుకుందాం. 7వ వచనమమ్మా. 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు మంచిది. చక్కగా చరిత్ర చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక రోమా శతాధిపతి ఉన్నాడు. అతని ఇంటిలో ఒక యూదుడైన పని మనిషి ఉన్నాడు. ఆ పని మనిషికి పక్షవాయువు వ్యాధి వచ్చింది. పక్షవాయువు వచ్చి చాలా ప్రేమించాడు కనుక ఆ రోమా శతాధిపతి యేసుక్రీస్తుని గూర్చి విని పెద్దలు పంపించాడంట. ఎవరు పంపించాడు? పెద్దలు పంపించాడంట. పెద్దలు పంపించినప్పుడు పెద్దలు యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళి అంటున్నారు మొదటి మాట, అయ్యా నీ వలన ఈ మేలు పొందడానికి ఆ పక్షవాయువు కలిగిన వాడు యోగ్యుడు. మొదటి మాట. రెండవ మాట, ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా వ్రాయబడిన మాట, అతడు మన జనులను ప్రేమించాడు, సమాజ మందిరమును అతడే కట్టించాడు గనక ప్రభువా నువ్వు తప్పనిసరిగా అతని కుటుంబానికి నీవు రా. చివరి అంటున్నాడు, ఇశ్రాయేలులో ఎంత గొప్ప విశ్వాసమును నీ మాత్రమును చూడలేదు. 3 మాటలు. దేవుని చిత్తమైతే ఇంటికి వెళ్ళిన చదవండి ప్రియ దేవుని బిడ్డ. ఈ మాటల్లో, ఈ అధ్యాయంలో పూర్తిగా మనకు కనబడుతుంది ఏమిటంటే 3 మాటలు. మీ హృదయమును పలక మీద వ్రాసుకునండి. మొదటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏమిటంటే చక్కనైనటువంటి మాట. ఒక మనిషి లేదా ఎదుటి వారిని గూర్చి చెప్పే సాక్ష్యం. ఒక మనిషి ఎదుటి వారిని గూర్చి చెప్పే సాక్ష్యం. రెండవది తనను గూర్చి తాను చెప్పుకునే సాక్ష్యం. మూడవది దేవుడు నరులను ప్రేమించి చెప్పే సాక్ష్యం. విన్నారమ్మా? అయిదారా? విన్నారు కదా? మొదటి మాట ఒక మనిషి వేరొక మనిషి గూర్చి చెప్పే సాక్ష్యం. రెండవది తనను గూర్చి తాను చెప్పుకునే సాక్ష్యం. మూడవది దేవుడు మనుజులను గూర్చి చెప్పే సాక్ష్యం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమైన సంగతులను
మనుష్యులు వేరొక మనుష్యుని గూర్చి సాక్ష్యం ఇవ్వడం. అక్కడున్న వారు సామాన్యమైన వారు కాదు, యూదులు, యూదా జనాంగం. వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం ఏమిటంటే, బలం ఏమిటంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించుటయే, ధర్మశాస్త్రమును గూర్చి దినదినము ధ్యానించుటయే, ఆ ధర్మశాస్త్రము గురించి వాదోపవాదాలు చేసుకుంటాయే, ఎప్పుడు మేమే కరెక్ట్ అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉన్నటువంటి వారు. పైగా ఆనాటి కాలంలో రోగస్తులు కొంతమంది ఉండేవారు. ఉదాహరణకు కుష్టి వ్యాధి కలిగిన వారు, పక్షవాయు కలిగిన వారు, అనేకమైన వ్యాధులు కలిగిన వారిని ఎలాగ చూసేవారని అంటే, దేవుని చేత వీడు తృణీకరించబడ్డాడు. ఏదైనా వ్యాధి వస్తే దేవుని చేత వీడు తృణీకరించబడ్డాడు, దేవుని చేత వెలివేయబడిన వాడు. ఇది ఎంత పాపం చేసి రోగం వచ్చింది అని చెప్పి ఆలోచన కలిగిన వాడు. ఇప్పుడు మనం కూడా అంతే. ఏదైనా అనుకోండి, చిన్న రోగం వచ్చింది అనుకోండి, ఈయన పాపాలు చెప్పి రోగం వచ్చింది రెడీ అంటామా లేదా? ఏదో చేశాడు, మొత్తానికి ఏదో చేశాడు, నాకు తెలుసు, ఈ మాటలు మాట్లాడుకుంటాం. ఆనాటి కాలం ముందు కూడా ఏదైనా ఒక వ్యాధి, గుణము కాని వ్యాధి, నయము కాని వ్యాధి వస్తే వాడు దేవుని చేత తృణీకరించబడిన వాడి కింద లెక్కేసి దూరంగా పెట్టేవాడు. కానీ అతడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక రోమా శతాధిపతి, వారు ఎదుట నిలబడిన వాడు, యూదులు ఎదుట నిలబడిన వాడు ఒక రోమా శతాధిపతి. రోమా శతాధిపతిని అంటే చాలా బలమైనటువంటి దేవుని బిడ్డలారా సాక్ష్యము కలిగిన వాడు. రెండవది, రోమా శతాధిపతి అతని దగ్గర ఇంచుమించు 100 మంది సైనికులు ఉండేవారు. ఆ సైనికులను చూస్తేనే ప్రజలు భయపడిపోయేవారు. ప్రతి చిన్న కార్యమునకు, చిన్న తప్పిదమునకు భయంకరమైన శిక్షలు వేసేవారు. ఉదాహరణకు యేసుక్రీస్తును ప్రియ దేవుని బిడ్డలు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారమ్మా? 39 కొరడా దెబ్బలు కొట్టేశారా. వీపంతా నాగడి చాలవలే యేసుక్రీస్తు దేహమైపోయింది. ముండ్ల కిరీటం పెట్టారు, పిడుగుద్దులు గుద్ది ముఖం మీద ఉమ్మి వేసి ప్రవచింపమన్నారు. ఎంత క్రూరమైనటువంటి విధానము. మనము పాట పాడుకుంటా శ్రమల కాలం, ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పట్టి కాటి నెట్టి కోటి తిట్టి రేసునాదు నకాట. సరిపోద్దమ్మా, చాలా జాగ్రత్తగా మనం పాట పాడతామే కానీ ఒక్కసారి ఆ ఇమాజినేషన్, ఆ ఊహను ఒక్కసారి ఆలోచించండి, చూడండి. అనగా అంత భయంకరమైన శిక్షలు విధించేవారు. రెండవది, భయంకరమైన పన్నులు విధించేవారు యూదుల మీద. ఈ పన్నులు దేనికి విధించేవారు అంటే, తమ దగ్గర ఎంత ధనం ఉన్నదని చూపించుకొని సామంత రాజులందరినీ సమకూర్చుకునేవారు, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకునేవారు. తమ బలమును చూపించి ప్రజలందరూ చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటిని కూడా ఆక్రమించుకునేవారు. అలాంటి సంతతికి చెందినటువంటి వాడు, అలాంటి మార్గమునుడు, క్రూరమైనటువంటి స్వభావము కలిగిన రోమా శతాధిపతి ఎవరిని ప్రేమించాడంటమ్మా? ఎవరిని ప్రేమించాడు? తన ఇంటిలో పని చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఒక బానిసను ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన ఇంట్లో పనిచేస్తున్నారు అనుకోండి, మన ఇంట్లో ఎవరైనా పనిచేస్తున్నారు అనుకోండి, మనం ఎలా చూస్తాం, ఎలా ట్రీట్ చేస్తాం? మన దగ్గర రాజులు ఉంటారు, మన పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో రాజులు ఉంటారు, కాపులు ఉంటారు, మోతుబరులు ఉంటారు. మనం చాలా మంది పనులకు వెళ్తారు. చాలా వెళ్ళినప్పుడు వాళ్ళు సింపుల్ ఒకే మాట్లాడుతారు, ఏమే ఎరా అంతే కదా, ఒలే ఒసే ఇయ్యమండి డైలాగు. అప్పుడు మనకి మనసు చివుక్కమంటుంది, అరే నేను వీడికి ఎంత పనికి వెళ్ళానురా, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, వీడికి ఏదో పని చేస్తున్నందుకు, వీళ్ళ ఇంటికి వచ్చినందుకు నన్ను ఒలే అంటాడు, నా భర్తే అన్నాడు. రేపటి దిన ముందు పెళ్లి రోజు జరిపించుకున్న దంపతుల గురించి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మన పల్లెటూరు ప్రాంతంలో ఒక నూతన దంపతులు ఉన్నారు. మన పల్లెటూరు ప్రాంతంలో ఇప్పుడు మా సాగరి ఉంటాం అనుకుందాం, దంపతులు ఉన్నారు, కొత్తగా పెళ్ళయింది.
పెళ్ళైన తర్వాత మరి పెళ్లి కొడుకు అత్తగారింటి కాడ మనుగుడు అవన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. పాలేతనం చేస్తున్నాడు అంటే పాలేతనం చేస్తున్నాడు పెళ్లి కొడుకు. కాపు గారు పొద్దున్న 4 గంటలకు వచ్చేసి ఇంటి ముందు నిలబడితే పెళ్లి కూతురు వచ్చి ఇల్లు తుడుతుంది. గుమ్మం తుడుతుంటే ఏమే అడున్నాడా అని అన్నాడు. ఏమన్నాడు? ఏమే అడున్నాడా అన్నాడు. చీపురుగా ఇలా కొట్టి యారాను కావడం నా మొగుడినట్టుకుని ఏమే అడున్నాడంటావా అనేసి తిరగబడి కొట్టే అంత పని చేసిందంట. అయ్యో మా ఓడికి మంచి భార్య దొరికింది, మా ఓడి అదృష్టపతులే కొత్త పెళ్లి కొడుకు ఈరోజు పేరకాలు నేను తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను. కాపు 4-5 రోజులు గడిచింది. వచ్చేవాడు ఏమండి ఆయన అన్నారండి తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే 2-3 సంవత్సరాలు గడిచింది. 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు ఆవిడ వాకలు దొరుకుతుంది, అది ఇంకా లేగలేదు. జాగ్రత్తగా దగ్గరికి వచ్చి ఏమండి మీ ఆయన లేచాడా అని ఏమో నాకేం తెలుసు అన్నాడు. చూడు చూడండి ప్రియదేవుడు ఏమో కాపు గారికి ఏం మాట్లాడాలి కాదు అది మనోత్తిన కొట్టినంత చేసింది. ఇప్పుడేంటి ఎలా ఉంది అనగా దినములు గడిచిన తరువాత ఏమవుతుంది? ప్రేమ తరిగిపోతుంది. ధరణిలోని ప్రేమలను స్థిరము కావు తరిగి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దాసుడుగా తన ఇంటిలో బాలిసుగా ఉన్నవాడి ఎడల ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఒక రకమైన ప్రేమ, పని చేసినంతసేపు ఒక రకమైన ప్రేమ, రోగం వచ్చిందనేసరికి ఒక రకమైన ప్రేమ. అప్పుడు బాగానే ఉంటాడు, బాగున్నంతసేపు పని చేసుకున్నసేపు బాగానే ఉంటాడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఎలాగో వదిలించుకోవాలో చూడాలి. కానీ ఆ శతాధిపతి తన దాసును గూర్చి యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళి అన్నాడంట. యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఇంటిలో ఒక బానిసు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు, వాడు బాగుపడాలని తిరిగి మరలా నా ఇంట్లో పని చేయాలి. కాబట్టి నేను యేసుక్రీస్తుని గురించి విన్నాను, మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి నా దాసుడిని స్వస్థపరచమని. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక మనిషి వేరొక మనిషిని గూర్చి చెప్పే సాక్ష్యము చాలా గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ శతాధిపతి వచ్చి యూదులు అడిగాడో యూదులు వెంటనే వెళ్ళిపోయారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అంటున్నారు కదా, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఈ లోకంలో ప్రియ దేవుడు ఎవడు యోగ్యుడు ఎవడు అయోగ్యుడు అనేది మాట ఎక్కడ ఉంటుంది? నాలిక చివరి ఉంటారు. వాడు మంచివాడు చెడ్డోడు పక్కకు బాగా ఉంటే హ్యాపీగా ఉంటే ఒక రకమైనది. ఏదైనా చిన్న మాట అన్నామనుకోండి మారిపోతా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అతడు కూర్చున్నటువంటి చక్కటి సాక్ష్యము ఎవరి దగ్గర పలుకుతున్నారు అంటే యూదులందరూ వెళ్ళి యేసుక్రీస్తు దగ్గర పలుకుతున్నారు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు దేవుని స్తోత్రం కలుగును. యూదులు కూడా అనుకోవచ్చు, అరే పక్షవాయు కలిగినవాడు కదా, ఆడి గురించి మనకెందుకు, ఏదో శతాధిపతి ఏదో వచ్చి చెప్పాడు, మనకెందుకు. ఉదయకాలం ముందు దైవజనులు బ్రదర్తో ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. నూతన గృహ విషయంలో సహోదరుల యొక్క దైవజనుల యొక్క నూతన గృహము గురించి దైవజనులు మరి మోజస్ పాస్టర్ గారు చక్కటి మాట పలికారు. పక్షవాయువు కలిగిన వాడిని ఒక ఆయన ఇంటి దగ్గర నుంచి కిందకి దింపేశారు, పెంకులని ఇప్పేసి. అమ్మా విన్నారు కదా, కృత నిబంధన కాలంలో జరిగినటువంటి చక్కటి ఉపమానం. పక్షవాయువు గలవాడు ఉన్నాడు, చాలా రోజులైంది అదే స్థితిలో ఉన్నాడు. అదే స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఒక ఇంట్లో ప్రవేశించి చక్కగా దేవుని మాటలు అందిస్తూ ఉంటే ఇతను బాగు చేయించాలని చెప్పి కొంతమంది పెంకులు తీసేశారు, మంచంతో కిందకి దించేశారు. యేసుక్రీస్తు చూసి అబ్బా ఎంత విశ్వాసం అనుకున్నాడో చక్కగా స్వస్థపరిచేసిన తర్వాత స్వస్థత పొందినోడు వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, అక్కడ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కానీ యజమానుడు ఇంటి యజమానుడు అని నా ఇల్లు పీకేసారు, మా ఆవిడ ఏమంటుంది, నా కొడుకులు ఏమంటారు, నాకు ఏమైనా ఆలోచించాడా? ఎటువంటి ప్రేమ కనపరిచాడు, ఎటువంటి కనికరమ చూపించాడు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఉదయకాలం మంది దైవజనుడు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే చక్కని మాట వర్షాలు ఇచ్చారు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, యూదులు సహితము కొన్ని సందర్భాల్లో మొదటి చెప్పని దగ్గరికి వెళ్ళరు.
ఒక కుష్ఠవ్యాధి కలిగిన వారి దగ్గరికి, పక్షవాయు కలిగిన వారి దగ్గరికి ఏమాత్రం వారు వెళ్ళరు. ఎందుకంటే వారి అపవిత్రత వీరిని ఎక్కడ చుట్టుకుంటాదో అని. ఉదాహరణకు ఒక మాట చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు పుట్టాడు. పుట్టిన తరువాత మనకు మాట వ్రాయబడింది, సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టెను. మంచిది అమ్మా. ఒక బాలింతరాలు మన ఇంటి దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ స్థితిని చూసి ఎంత కఠినాత్ముడికైనా స్థలం ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది, ఎంతమంది ఉన్నా సరే. ఎందుకంటే బాలింతరాలు, చంటి బిడ్డ కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అయినా కాకపోతే కొంచెమైనా అయ్యా యేసేపు గారు మీరు బయట ఉండండి, మరి అమ్మ చంటి బిడ్డ ఏదో మా పక్కన ఉంటారు, ఈ సూర్యులు ఉంటారని చెప్పుకుంటాను. కానీ ఆ స్థితి కూడా, ఆ పరిస్థితి కూడా యేసుక్రీస్తు తల్లిదండ్రులకు దొరకలేదు. కారణం ఏమిటంటే ఆ డెలివరీ అయిన సమయంలో స్త్రీలకు రక్తస్రావం అవుతారు. ఎప్పుడైతే వారు ఇంటిలోనికి వస్తారో ఈమెతో పాటు ఆ కుటుంబం కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఎలాగా ఉంటుంది, మైలుగా ఉంటుంది. ఆ మైలు మనకెందుకు రా నాయన. పాప మహాత్ముడు ఎవడో వచ్చాడు బయటికి, మా పశువుల పాకలో ఉన్నాడు. చూడండి ప్రియదేని సాంప్రదాయాలకు ఎంత గొప్ప విలువిస్తారో యూదులు. అటువంటి యూదులు యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళి మొదట ఆయన గురించి చెప్తా ఉన్నాడు, అయ్యా నీ వల్ల మేలు పొందడానికి అతను యోగ్యుడు. ఆ మాట చెబుతూలోని యేసుక్రీస్తు ఎంతగానో ఆలోచించి, ఆహా యూదులకి ఎంత కట్టుబాటు నా తోటి వారైనప్పటికీ ఎన్నోసార్లు దేవాలయంలో వాక్యం చెప్పినప్పుడు, దేవాలయ ఆలయంలో నన్ను గూర్చిన సాక్ష్యం చెప్పుకున్నప్పుడు ఏనాడు దేవుని కుమారుడుగా అంగీకరించలేదు. కానీ ఈ సమయంలో వీరు నా యొద్దకు వచ్చారని చెప్పి యేసుక్రీస్తు ఎంతగా సంతోషించున్నాడు. పైగా యూదులు ఆ పక్షవాయువుని గూర్చి వారితో ఆయన గురించి మాట్లాడుతూ అదే సమయంలో శతాధిపతిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అతడు మనమందరి కొరకు ఒక సమాజ మందిరమును కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత మంచివాడంటే యూదులకు ఎప్పుడు వ్యతిరేకముగా ఉండేవాడు, యూదులు ఎప్పుడు పట్టించుకునేవాడు, యూదుల పట్ల కనికరము లేనటువంటి వాడు యూదుల పట్ల ఏం చేశాడంటే ఒక్కసారిగా మంచి మందిరమును కట్టించాడు. అర్ధచంద్రాకారంలో కూర్చుంటారు. దానిని సన్హెద్రిన్ సభ, పెద్దల సభ, ఇంచుమించు 72 మంది ఉంటారు. దాంట్లో యేసుక్రీస్తు యొక్క మరణ విషయంలో కూడా సమాజ మందిరంలో తీసుకెళ్ళిపోతారు. సన్హెద్రిన్ సభ సమకూడింది, మనకు అధికారం లేదనుకుని చెప్పి అన్నా కైపులు పిలాతు దగ్గర పంపించాడు. హేరోదు అలా జరిగిందనమాట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సమాజ మందిరమును ఎందుకు కట్టించండి? నిత్యము నిన్ను ఆరాధించడానికి, నిత్యము నిన్ను కనపరచడానికి, నిత్యము నిన్ను కొనియాడడానికి. మంచి వ్యక్తిత్వం కలిగిన వాడని వారి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం అన్నటువంటి ఆ యేసుక్రీస్తు చక్కటి కార్యాన్ని జరిగించడానికి సిద్ధపడి ప్రయాణమే వచ్చుతున్న సమయంలో అట్లన్నాడు కదా శతాధిపతి, తనను గూర్చి తాను సాక్ష్యము చెప్పుకొనుట. రెండవది, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేనేమాత్రం పాత్రుడను. అదేంటమ్మా, సాక్షాత్తు లోక రక్షకుడే, పరమ తండ్రి, సృష్టికర్త, సమస్త జీవరాశులకు ప్రాణాధారుడే వస్తా ఉన్నాడు ఇప్పుడు ఇంట్లోనికి. హృదయమన్నెడు తలుపు ఈ పాట గమనిస్తే ఆయన తలుపు యొద్ద నుండి తడుతున్నా ఉన్నాడు. అయ్యా మీరు కానీ ఆ తలుపు తీస్తే నేనే వస్తాను. ఆహ్వానించకపోయినా నిత్యము లోబడినలోని ప్రజల వైపు దినమంతా తన చేతులు చాచిన పరమ తండ్రి తడతా ఉన్నటువంటి సన్నివేశం ఒకటైతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లోక రక్షకుడే ఇంటిలోనికి వస్తూ ఉన్నప్పుడు ఎవరు కాదంటారు? యేసుక్రీస్తు ఉన్న ఇల్లు సువాసనతో నిండిపోయిన ఇల్లుగా కనబడతాం. మరణపు వాసన లేనిదిగా ఉన్నది. యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ జన సమూహము కానీ, యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ సమాజ మందిరము కానీ, యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ సముద్ర తీరము కానీ, ప్రియ దేవుని బిడ్డలారా,
జీవముతో, జీవజలములతో, జీవాహారముతో, సర్వ సమృద్ధితో నింపబడినటువంటి స్థలాలు అవన్నీ. ఈయన అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేనే మాత్రము పాత్రుడను. ఈనాడు మనం చెప్పుకుంటాం మన గూర్చి. ఏం సంగతి అంటే, నా పెద్ద కొడుకు ఇంజనీర్, చిన్న కొడుకు డాక్టర్ అని చెప్పుకుంటూ ఉంటాం. చదివించాలని ఆశపడతాను కానీ వాళ్ళు చదవడం చివరికి ఏమంటాం. లేకపోతే ఎంత సంపాదించామనంటే ఎంత సంపాదించాను అంత సంపాదించాను. నా ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏముందండి అప్పుడు బాలేదు. గొప్ప చెప్పుకోవాలన్నా మనమే, గొప్పగా చెప్పుకోవాలన్నా మనమే. ఏ మాత్రము ఏ విషయంలో ఎంత మాత్రం తగ్గడానికి అవకాశం మనము గొప్పలకు పోతాము ప్రియదేవుని బిడ్డలారా. దీనత్వము అనేది ఏ మాత్రం కనపరచడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకు? అది కూడా ఒక భయమే. అని గొప్పవాడిని కాదు, నేను లేనివాడిని చెప్పుకుంటే బంధువుల దగ్గరికి రానివ్వరు, అన్నదమ్ములు మన దగ్గరికి రానివ్వరు, అక్క చెల్లెండ్రు మనతో ఉండరు. వీడికే లేదు మనకే పెడతాడు, వీడికే లేదు మనకే పెడతాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, తగ్గించుకోవడానికి మనం ఏమాత్రం ఇష్టపడము. హెచ్చించుకుంటాం, మన ఊరికి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ శతాధిపతి తన యొద్ద రోమా పౌరసత్వము, రోమా అధికారము, రోమా సైనికులు ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఒక ఘనమైనటువంటిది ఉన్నప్పటికీ అతను ఏమంటున్నాడంటే, నీవు నా ఇంటిలోనికి రావడానికి నాకేమాత్రము యోగ్యత లేదు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమి చూటకు, నీకు పనను వేడక శాశ్వత కృపగా మారెను. సమయం ముంచుకొస్తాము. నాకు ఏ యోగ్యత లేదయ్యా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు. ఆ మాటలో యేసుక్రీస్తు ఎంత గొప్పగా అభివర్ణించుకున్నాడో అది మాటలకు ఊహలకు అందనటువంటిది. అయ్యా, ఒక శతాధిపతి కదా, ఇంత యోగ్యత కలిగిన వాడు కదా, ఇన్ని విధాలుగా ఉంటాడు కదా, ఏమిటి ఇంత ప్రేమ, ఇంత జాలి, ఇంత కరుణ, తన పనివాని మీద ఉన్నటువంటి, తన దాసుడి మీద ఉన్నటువంటి ఇంత గొప్ప కనికరం అని చెప్పి ప్రియ దేవుని బిడలారా అంటా ఉన్నాడు. నేను ఇంత గొప్ప వ్యక్తిని నేను చూడలేదు, ఇంత సాక్ష్యము నేను ఎక్కడా వినలేదు. ఆ సమయంలోనే దేవాది దేవుడు ఆ శతాధిపతిని గూర్చి చక్కని సాక్ష్యం చెప్పాడు. అదే సమయంలో తన దాసుడు బాగుపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును. మూడవ మాట, క్రీస్తు శతాధిపతిని గూర్చి చెప్పిన సాక్ష్యం. ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. దేవుని బిడ్డగా మన విశ్వాసం, దేవుని బిడ్డగా ప్రియ దేవుని బిడ్డలారా మన నిరీక్షణ, దేవుని బిడ్డలుగా, దేవుని నమ్ముకునే వారుగా మనం ఈ లోకంలో ముందుకు వెళ్తున్నాం. కానీ నేను చేసే ఆ నల్లగుట్ల ఆ చెంచుల మధ్య పరిచర్యలో యాదవులు రక్షించబడ్డారు, యాదవ కుటుంబాలు రక్షించబడ్డాయి. గొల్లల అంటాం మనం. చెంచుల కుటుంబాలు రక్షించబడ్డాయి, లంబాడి కుటుంబాలు రక్షించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మన క్రైస్తవులకు తెలిసిన ప్రియ దేవుని బిడ్డలారా నేటికి అదే స్థితిలో ఉన్నారు. కానీ క్రీస్తు నూతన సంఘాన్ని స్థాపించినటువంటి ఆ 3 కుటుంబాలు ఏమైతే ఉన్నావో, చెంచోడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా యాదవుల కుటుంబాలే కానీ లంబాడి కుటుంబాలు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆ క్రీస్తు నూతన సంఘాన్ని స్థాపించినటువంటి బైరుబోని కుటుంబం ఉన్నది. ఎక్స్-ఎమ్మెల్యే మా అన్నతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మందగిరి వాళ్ళు ఉన్నారు. వారు ప్రియ దేవుని బిడ్డ చక్కటి ఎంఏ బీడులు చదివి చక్కడైన స్థాయిలో వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ లంబాడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి. చెంచోళ్ళకి ఆల్రెడీ ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళనే రిక్రూట్ చేసేసుకుంటున్నారు. అడుగులోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. చూడండి ప్రియ, వారు ఖచ్చితంగా ఆరాధన అనేసరికి ఆరాధనకు వస్తారు. ఉదయం 4 గంటలకు మొదటి బెల్ల కొడతాను నేను.
ఉదయకాలపు ఆరాధన. నేను దేవాలయంలోకి వెళ్ళేటప్పటికి 5 అవుతుంది, అప్పటికి వచ్చి కూర్చుంటాను. 5 గంటలకు మొదటి ఆరాధన ప్రారంభమవుతుంది, 5:30 లేదా 6 గంటలకు ముగించేస్తాను. ప్రతిరోజు ఉదయకాలపు ఆరాధన అనేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మైక్ ద్వారా ఎంతో మంది దేవుని మాటలు వింటారు, ఎంతో మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. దైవజనులు చక్కటి వాక్య సందేశం అందించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది వచ్చి చక్కటి వాక్యం అందించారు, చక్కటి కుటుంబం వచ్చిందని చాలా సంతోషించారు. నాతో పాటు ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ఆ అడవి ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా దేవుని మాటలు వాళ్ళందరూ విన్నారు. ఏమో దేవుని చిత్తం అయితే ప్రియ దేవుని కుటుంబమా, మరి దైవజనుల ద్వారా మంచి చక్కని మీటింగ్స్ అక్కడ ఏర్పాటు చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు దేవుని సువార్త ప్రకటించడానికి రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటి పక్కన సంఘం ఉన్నదా, ఆ పక్కనే సంఘం ఉంటుంది. ఇంటికి ఒక పాత్ర ఉన్నాడు మన ప్రాంతంలో, ఇంటి పక్కన మనకు ఒక పాత్ర ఉంటున్నాడు. ఏదో చిన్న మీటింగ్ పెడితే విశ్వాసులు కూడా పాత్రలు ఎక్కువైపోయారు. పదండి లోకానికనంటే, అరే నాయన తర్వాత పదండి వెళ్దాం. రక్షణ పొందినటువంటి గ్రామాలు, సువార్త ప్రకటించని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ అన్నగారు చెప్పాలి ఒక సాక్ష్యము. మన సంఘాలు లచ్చలచ్చలకి ఖర్చు పెట్టుకుని చక్కగా అలంకరించుకుంటాం. ఒక చెంచోళ్ళు ప్రార్థనా మందిరికి వచ్చి అన్నీ ఇదేంటిది ఎంత అందం ఉందా, చక్కని మందిరం అన్నమాట. అక్కడ పేతురు గారిని రక్షించబడ్డ విశ్వాసి దేవాలయం ప్రతిరోజు శుభ్రంగా తుడిచేసుకుంటాడు, డ్రమ్ము తుడుతాడు, యూనిట్లు తుడుతాడు, అన్ని చక్కగా. అంటే మన దేవాలయం కూడా అంత శుభ్రంగా ఉంది. ఆదివారం టు బుధవారం టు శుక్రవారం టు శనివారం అటువంటి ప్రదేశంలో సేవ చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ప్రాముఖ్యముగా దేవుడు మన వైపు చూచినప్పుడు మన సాక్ష్యం నిలబెట్టుకోవాలి. ఈ లోకయాత్రలో దేవుని చేత యోబు వలె అనిపించుకోవాలి. నా సేవకుడైనా, లేకపోతే నా కుమారుడైనా, నా కుమార్తెడైనా, నా పెద్ద అయినటువంటి, నా సెక్రటరీ గారు అయినటువంటి వారి గురించి ఆలోచించడం అని గొప్ప సాక్ష్యం పొందుకొనడానికి పరిశుద్ధాత్ముడు సదా తోడి నడిపించును గాక. చక్కటి సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనుడు జాజిపాలయ్య గారికి, వారి టీంకి, మరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, మీరందరికీ ప్రభునామం మరొక్కసారి క్రీస్తు బోధన సంఘ దేవాలయం తరపున నిండు మనసుతో నా దీవెనలు అందిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సర్వ సమృద్ధి కలిగించి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వర్తమానం. మరి సమయం లేట్ అయింది, ఉదయం నుంచి పనిచేసి కొంచెం